Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, అలాగనే ప్రతి ఏరియాలో చురుకుదనం ప్రతి ఒక్కరిలోని వ్యాపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సోమరితనాన్ని దగ్గరికి రానివ్వనని చెప్పండి. సోమరిగా ఉండడానికి నేను సోమరిపోతుని కాదు అని చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ప్రతి నరం వినుగాక. ఈ మాట ప్రతి సెల్ రిసీవ్ చేసుకొని యాక్టివ్గా లేని సెల్స్లో కూడా జీవము వచ్చునుగాక. హల్లెలూయా. నిన్ను ఆపుతున్న ప్రతి కణం ఈరోజు నూతన జీవముతో రగిలింపబడునుగాక. ఆమేన్. ఆత్మ సిద్ధం, శరీరం సిద్ధంగా లేదు అన్నమాట నీ శరీరం నీతో చెప్పడానికి వీల్లేదు. నువ్వు పిలిస్తే నీ శరీరం నీతో రావాల్సిందే. హల్లెలూయా. ఆ రకంగా ఒక్కొక్కరు నూతన ఉజ్జీవంతో ఈరోజు నింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చాలు. ఒక సాక్ష్యం పొందుకున్నాడు ఒక వ్యక్తి. ఎటువంటి సాక్ష్యం? ఎటువంటి సాక్ష్యం పొందుకున్నాడు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా దగ్గర లేడు, నా యొద్ద లేడు. ఈ మాటను బట్టి మనం ఈరోజు ప్రార్థించుకోబోతున్నాం. సిద్ధపడదాం. పౌలు గారి దగ్గర అనేక శిష్యులు సిద్ధమయ్యారు. పౌలు గారు అనేకులను సంఘముల యొక్క క్షేమాభివృద్ధి కొరకు సిద్ధపరిచారు. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని అనేకులను సిద్ధపరిచారు. వారిలో కొంతమంది విడిచి వెళ్ళిపోయారు, కొంతమంది లోకమును స్నేహించారు, కొంతమంది వెన్నుపోటు పొడిచారు, కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది చెప్పిన మాట విన్నారు, కొంతమంది పుత్రులుగా ఉన్నారు, కొంతమంది ఉన్నారో లేదో తెలియని ఒక రీతిలో ప్రవర్తిస్తూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా వారందరి మధ్యలో ఒక్క వ్యక్తి మాత్రం ఇటువంటి సాక్ష్యం నిజముగా పొందుకున్నాడు. అతని పేరు తిమోతి. హల్లెలూయా. అతని పేరు చెప్పాలి, తిమోతి. అతని పేరేంటండి? తిమోతి. ఆ తిమోతి గురించి పౌలు గారు స్వయంగా ఇస్తున్న సాక్ష్యం ఏమని? మీ క్షేమము విషయమై. ఎవరి క్షేమం? ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమము విషయమై. ఇప్పుడు ఫిలిప్పీ సంఘంలో ఎవరెవరికి లేఖ రాస్తున్నారు? సకల పరిశుద్ధులకు. అప్పుడు తిమోతి ఎవరి క్షేమమును కోరుకుంటున్నాడు? సకల పరిశుద్ధుల క్షేమం. హల్లెలూయా.
ఇంకా చూడండి, సకల పరిచారకులు అధ్యక్షులకు రాస్తున్నారే, అప్పుడు వారందరి క్షేమంను కోరుకుంటున్న తిమోతి వంటి వ్యక్తి పౌలు దగ్గర ఇంకొకరు లేరట. హల్లెలూయా. ఈరోజు సకల పరిశుద్ధుల కొరకును, అధ్యక్షుల కొరకును, పరిచారకుల కొరకును, క్రీస్తు పిలుపు కొరకు లేదా పిలుపులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకును అటువంటి మనస్తత్వం మనందరికీ కలిగి ఉండాలి. యేసు ప్రభు నిజంగా మన గురించి సాక్ష్యం తన దూతలతో ఇచ్చేటప్పుడు సంఘమును గురించిన ఒక ఆశ ఈ బిడ్డలకు భూమి మీద ఉండెను అన్న సాక్ష్యం మన గురించి మన ప్రభు చెప్పాలి. భూమి మీద ఇతని వంటి విశ్వాసం నేను కనుగొనలేదు అని యేసు ప్రభు చెప్పలేదా? అలా ఆనాడు మనం ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నామా? ఆమేన్. ఎలా సిద్ధపడాలో తెలుసా? ఈ వ్యక్తిని చూపించి బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తున్న రీతిలో ఈ వ్యక్తిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఆయన దూతల ఎదురుగుండా ఆయన ఈ మాట చెప్పగలగాలి. ఏమని? మీ క్షేమము విషయమై నిజముగా చింతించిన వాడు ఇతని వంటి వాడు ఇంకొకరు లేరు అని అన్నట్టుగా ఒక మంచి సాక్ష్యం మనుషుల దగ్గర నుంచి కాదు, ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మహిమలోనికి వెళ్ళబోతున్న ఆ సమయం, అట్టి సాక్ష్యం పొందుకోవడానికి కావలసిన ప్రయాణము, అట్టి జీవిత సాక్ష్యము, అట్టి జీవితము మనకి కావాలని మొట్టమొదటిగా మనందరి నిమిత్తం ప్రార్థన చేద్దామా? ఎదుటివాని క్షేమమే నాకు కావాలి అని ఒక తీర్మానంతో నిండుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎవరైనా అందుకోండి. ఈ రోజు నుండి చూడండి, ఎవరెవరు యాడ్ అవుతున్నారో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. ఎవరి పేరు పిలిస్తే వారు ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. జ్ఞానక ప్రేయర్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఎవరు ప్రేయర్ పాయింట్ ఇచ్చి అమ్మ మీరు ప్రార్థన చేయండి అని పిలిచినప్పుడు మ్యూట్ వెంటనే ఓపెన్ చేసి ప్రార్థనకి సిద్ధంగా ఉండండి. రోజు ప్రార్థన నాది కాదు అన్నట్టుగా మౌనంగా ఉండడానికి కాదు మనం కలుస్తున్నది. కనుక ఈరోజు నుంచి అక్క ఎవరి పేరు పిలిచి ప్రార్థనకి చెప్తారో వారు వెంటనే ప్రార్థన అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మాత్రం ఇటువంటి తీర్మానం తీసుకున్న వారు ప్రార్థన అందుకోండి. అవును ప్రభా, ఎదుటి వాని క్షేమము మాత్రమే మాకు కావాలి అని ఆయన అద్భుత రీతిలో నా తండ్రి ప్రభా, ఎలాగనైతే నా తండ్రి తిమోతి సాక్ష్యం పొందుకున్నారో ఆయన సకల పరిశుద్ధుల క్షేమము కొరకు, సకల అధ్యక్షుల క్షేమము కొరకు, సకల నాయన నా తండ్రి పరిచారకుల కొరకు, క్రీస్తు పిలుపులో ఉన్న వారి కొరకు, నాయన నా తండ్రి ప్రభా ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నా తండ్రి ప్రభా, ఎలాగనైతే నా తండ్రి తిమోతి సాక్ష్యం పొందుకొని ఉన్నాడో ఆయన నా తండ్రి ప్రభా, మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు అతని వంటి వాడు నా యొద్ద ఇంకా లేరు అని చెప్పినటువంటి ఆ సాక్ష్యం పొందుకున్నటువంటి శిష్యుడు వల్ల నా తండ్రి ప్రభా, మేము ఈ దినమున ఆయన నా తండ్రి ఎదుటి వారి క్షేమమే మాకు కావాలని, వారి క్షేమం విషయమే మేము నిజముగా చింతించి వారే ఒక్కొక్కరు తయారగునట్లుగాను సహాయం దయచేసి ప్రతి ఒక్కరము సిద్ధపడటకు నాయన తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ యొద్ద నుంచి నాయన నా తండ్రి ప్రభా మేము సాక్ష్యం పొందుకునేటువంటి నిమిత్తం మహిమలో నా తండ్రి ప్రభా నాయన నిన్ను కలుసుకున్నప్పుడు మేము పొందుకోవాలి ప్రభా. మీరు మాకు అట్టి గొప్ప సాక్ష్యము ఇచ్చేటువంటి వారుగా మేము తయారవునట్లుగా
విశేషమైన కృప నాకును మాకును మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, నిజముగా ఒక్కొక్క పట్టణం గురించి, ఒక్కొక్క పట్టణంలో వారి క్షేమ విషయమై నిజముగా చింతించు వారిగా, ఒక పట్టణం గురించి ఇంకొక పట్టణపు వారు క్షేమము గురించి చింతించు వారిగా తయారవ్వాలని ప్రార్థన చేద్దాం. అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాలని ఆశగా ఉందా? అయితే అబ్రహాంకి కలిగిన మనస్సు మనకు కూడా ఉండాలి కదా. సొదొమ గొమొరాని నేను పాడు చేస్తాను, నాశనం చేస్తాను అని ప్రభు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక 10 మంది ఉంటే కాపాడవా అని వేడుకోలేదా? ఎందుకండి నన్ను విడిచి వెళ్ళిపోయిన లోతు గురించి నేను ఎందుకు ఆలోచించాలి అనుకున్నాడా? లేదు. సొదొమ గొమొరాలో జరుగుతున్న పాప విషయం పరలోకానికే అంత మొర వెళ్ళిందంటే, చుట్టుపక్కల ప్రాంతంలో వారి గురించిన, ఆ పట్టణముల గురించిన మాట ఇంకెలాగా వ్యాపించి ఉంటుంది. అయినా సరే అటువంటి పట్టణం కూడా కాపాడబడాలి అని ప్రభువుని వేడుకున్న ఒక అనుభవం, ఆ పట్టణ క్షేమం గురించి చింతిస్తున్న ఒక అనుభవంలో ఆనాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉన్నారు. అది అపోస్తుల కాలంలో మరి ఎక్కువైంది, కార్యరూపంలోకి వచ్చింది. ఒక్కొక్క పట్టణం నాశనమైపోతుంటే యేసు ప్రభు వారు చూడండి, పట్టణాల గురించి మాట్లాడలేదా? కొరజీనా, కపెర్నహూమ, బెత్సైదా, యెరూషలేమా, ఇలా పట్టణాలను మెన్షన్ చేశారు. మనం కూడా నేనున్న ఊరు మాత్రమే నాది, నేనున్న స్థలం మాత్రమే నాది అనుకోవడానికి లేదు. భూమి మొత్తం ఆయన పాదపీఠం, భూమి మొత్తం మీద ఆయన అవయవాలు, సంఘం వ్యాపించి ఉంది. నేను ఒక్కడనే కరెక్ట్ అన్న ఫీలింగ్లోంచి ఫస్ట్ బయటికి రావాలి. ప్రపంచం మొత్తం కలిస్తేనేనండి అవయవాలన్నీ తయారయ్యేది, ఒక్క వ్యక్తి ద్వారా కాదు. డెలివరీ అవుతున్న టైం ఒక్క చెయ్యి ఒక్కటే బయటకు వచ్చింది అనుకోండి, బేబీ బయటకు వచ్చినట్టేనా? చెప్పండి. చెయ్యి ఒక్కటే, చెయ్యి ఒక్కటే డెలివరీ అయితే బేబీ బయటకు వచ్చినట్టేనా? కాదు. అవయవాలన్నీ డెలివరీ అవ్వాలి, అప్పుడే బేబీ డెలివరీ అయినట్టు. అదేవిధంగా అవయవాలన్నీ సిద్ధపడాలి. అవయవాలన్నిటి గురించిన చింత మనకు ఉండాలండి. ఆ రోజు పౌలుకు పరిచారకులుగా, పౌలు దగ్గర శిష్యులుగా ఉండి నేర్చుకుంటూ పౌలు వలె తయారవుతున్న వారందరిలోని కూడా ఒక క్షేమ విషయమైన చింత కలిగిన వాడిగా సాక్ష్యం పొందుకున్నాడండి తిమోతి. ఈరోజు అటువంటి తిమోతిలు తయారు కావాలి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రతి ఒక్క సేవకుని దగ్గర, ప్రతి ఒక్క అధ్యక్షుల దగ్గర, పరిచారకుల దగ్గర, అసలు పరిశుద్ధులుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఇట్టి మనస్సు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. లోకంలోనూ కుళ్ళితనం ఉంది,
సంఘంలో కూడా ఉంటే ఏం ప్రయోజనం? లోకంలో కూడా జెలసీ, లోకంలో కూడా ఈ ప్రతి విధమైన అసూయలు, కలహములు, లోకంలో ఉన్నవన్నీ కూడా సంఘంలో కూడా ఉంటే అసలు సంఘం అని ఎందుకండి వేరుపడడం? లోకంలోనే ఉంటే అయిపోతుంది కదా. లోకంలో వ్యభిచారం ఉంది, సంఘంలో కూడా ఉంటే ఏం ప్రయోజనం? అపవిత్రమైన వ్యర్థ మాటలు, వట్టి మాటలు, కొరుకుడు పుండు వంటి మాటలు లోకంలో ఉన్నాయి, సంఘంలో కూడా ఉంటే ఏం ప్రయోజనం? సంఘంలన్నిటి గురించిన చింత నన్ను భక్షిస్తుంది అంటున్నాడు పౌలు. ఈరోజు అటువంటి చింత మనల్ని కూడా భక్షించాలి. నాకెందుకులే అనడానికి వీల్లేదు నాన్న. ఒక్కొక్కరిలో ఇటువంటి ఆలోచన వ్యాపించాలని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేద్దాం. ఇంకొక వచనం చదువుకుందాం. చూడండి 19వ వచనం ఇప్పుడు చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకై ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. హల్లెలూయా. మీ క్షేమము విషయమై, మీ క్షేమము విషయమై ఏమంట? మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకోవాలని. మొట్టమొదటిగా పౌలు యొక్క మనస్సు చూడండి. మీరు క్షేమముగా ఉన్నారు అని నేను విన్నప్పుడు నాలో ధైర్యం పెరుగుతుంది. హల్లెలూయా. ఒకడు బాగున్నాడు, ఎదుగుతున్నాడు అంటే ఈ రోజుల్లో ఇంకొకరికి ఏమవుతుంది? ఫరో ఆత్మ చూసారా? ఫరో ఎలా మీరు విస్తరిస్తున్నారు, మీరు బలముగా ఉన్నారు అని మీ అందు నాకు సంతోషం పెరుగుతుంది, మిమ్మల్ని బట్టి నాకు ధైర్యం పెరుగుతుంది అన్నాడా? ఏమవుతుంది ఫరోకి? మీరు విస్తరిస్తుంటే, మీరు బలము గల జనమని, ఇశ్రాయేలీల గురించి అండి, గోషేను దేశంలో బలము కలిగిన జనమని చూసినప్పుడు ఫరోకి ఏమవుతుంది? ఇంకా వారు ఆపలేకపోతున్నారని వారికి ఏం కలిగింది? చెప్పరే? అసహ్యం కలిగిందండి. వారు ఏం పడ్డారు? అసహ్యపడ్డారు. వీళ్ళని శ్రమ పెట్టిన కొలది వీరు విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారని వారి పట్ల ఫరోకు అసహ్యం కలిగింది. అందుకే వారిని ప్రాణములను కూడా విసిగించారు. వారిని వీరు వదిలి వెళ్ళిపోతారేమో అని భయం కలిగింది. వింటున్నారా? ఆ భయములో కూడా పట్టణములు కట్టారు. ఏ పట్టణాలు? పీతోము, రామసేస్ అనే పట్టణాలు కట్టబడ్డాయి. ఏ ఉద్దేశంతో కట్టినా సరే కొన్ని పట్టణాలు అయితే కట్టబడ్డాయి. కానీ చూడండి, మీ క్షేమం తెలుసుకొని నాకు ధైర్యం ఎక్కువ అవుతుంది అంటున్నాడండి పౌలు. ఈ లెవెల్ అర్థం చేసుకుందాం. ఫరోకు
మీ క్షేమం తెలిసి, మీరు విస్తరిస్తున్నారని తెలిసి, మీరు బలముగా తయారవుతున్నారని తెలిసి అసహ్యం ఎక్కువ అవుతుంది. పౌలుకు మీ క్షేమం గురించి తెలిసి, మీరు విస్తరిస్తున్నారని తెలిసి ధైర్యం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నారా? హల్లెలూయా. ఇది ఇది ఎలాంటి స్వభావం గమనించండి. ఒకడు జ్ఞానం కలిగి చాలా బాగా పరిపాలన చేస్తున్నారని విని షెబా దేశపు రాణి సొలొమోనును చూడ్డానికి రాలేదా? దానిని బట్టి ఆమె ప్రభు దగ్గర సాక్ష్యం పొందిందండి. స్వయంగా యేసు ప్రభు ఆమె గురించి మాట్లాడలేదా? అసలు ఈ షెబా దేశపు వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో తెలుసా? ఈ షెబాయిలు ఎటువంటి వారంటే ఆదిలోనే వారి మనస్తత్వం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. ఎద్దు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీయులు వారి మీద పడి వారిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. షెబాయీయులు ఎటువంటి వారు? ఎద్దులు నాగలి దున్నుతూ ఉంటే షెబాయీయులు ఎటువంటి వారు? ఎద్దులు నాగలి దున్నుతుంటే వాటిని ఎత్తుకుపోతున్నారట. వారి పని వారిని హతము చేస్తున్నారండి. అటువంటి షెబాయీయుల మధ్యలో నుంచి ఒక పట్టణం గురించి, దావీదు పట్టణం గురించి విని వచ్చి చూడడానికి వచ్చిన షెబా దేశపు రాణి, అందుకే ఆమె ఆశీర్వాదమును పొందింది. గ్రహించువారు గ్రహించుదురుగాక. హల్లెలూయా. కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. ఒక పట్టణం గురించి ఇంకొక పట్టణపు వారికి బాధ్యత ఉండాలి. ఒక పట్టణం వారి గురించి ఇంకొక పట్టణపు వారికి వారి క్షేమమును గురించిన ఆశ ఉండాలి. ప్రార్థించిన అనుభవం ఉంటే, ఆశపడిన అనుభవం ఉంటే, వారి క్షేమమును గురించి వినినప్పుడు వీరిలో ధైర్యం ఎక్కువ అవుతుంది, సంతోషం ఎక్కువ అవుతుంది. ప్రార్థించకుండా, ఆశ లేకుండా ఉన్నప్పుడు ఆ పట్టణపు వారు ఎదిగితే ఏంటి, ఎదగకపోతే ఏంటి అని ఒక బాధ్యత లేని అవయవాలుగా మిగిలిపోతాం. ఈరోజు అలా ఎవరు ఉండకూడదు. మనమందరం కలిసి ఒక పట్టణపు వారు ఇంకొక పట్టణపు వారి గురించి ప్రార్థించువారుగా ఉందాం. ఒక పట్టణపు వారి గురించి ఆ రోజు తిమోతి గారు కలిగి ఉన్న ఆ మనస్తత్వం మనకు కూడా కావాలి. పౌలు గారికి కలిగి ఉన్న మనస్తత్వం ప్రతి అధ్యక్షుడికి, ప్రతి సేవకునికి ఉండాలి. అయ్యా, నీ సంఘం బాగుంది, ఇంకొకరి సంఘం ఇరుకునబడినప్పుడు దానిని బట్టి సంతోషించు మనస్తత్వం ఉంటే మీరు పౌలు వంటి వారు కారు. మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాం
అలా ధైర్యం తెచ్చుకోవడం కొరకు తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అనే అనుభవం ఎంత అమూల్యమైన అనుభవం తెలుసా? ఎంత ప్రత్యేకమైన అనుభవం తెలుసా? క్షేమ విషయమై తెలుసుకోవడానికి తిమోతిని పంపుతాడట. అలా పంపించడానికి కూడా ప్రభు దగ్గర నుంచి, యేసు ప్రభు దగ్గర నుంచి సెలవు కావాలని లేదా ఆలోచన కావాలని నిరీక్షిస్తున్నాడట. ఎంతగా పౌలు గారు ప్రభు మీద ఆధారపడ్డారు, ఎంతగా తిమోతి విధేయత చూపిస్తున్నాడు. ఇక్కడ పౌలుకి తిమోతి గారు ఒక్కొక్క పట్టణం గురించి వచ్చి వారి యొక్క క్షేమం విషయమై ఎంత మంచి రిపోర్ట్ ఇస్తున్నాడో చూస్తున్నారా? వారు బాగయ్యారండి, వారు అలాగయ్యారండి అని చెప్పట్లా. వారు బాగుపడితే, వారు బాగుంటే మంచి రిపోర్ట్ని తీసుకుని వెళ్ళి ఇస్తున్నాడు తిమోతి. అది వినాలనే, అలా మంచి రిపోర్ట్ వినాలనే పౌలు చెవులు కూడా కోరుకుంటున్నాయి. ఈరోజు నీ చెవులు ఏం కోరుకుంటున్నాయి నానా? గమనిద్దాం. మనం ఎలా తయారవ్వాలి, ఎలా తయారవ్వకూడదు. ప్రభు మన ఎదురుగుండా కొంతమందిని పెట్టారు. ఎవరిని గురించి చింతించాలి, ఈరోజు ప్రభు మన ఎదురుగుండా పెడుతున్నారు. మన ఆలోచన విధానంలో మార్పులు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామా? సంఘములన్నీ ఇలా తయారవ్వాలని ప్రార్థన చేసుకుందామా అక్క?